యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. ఈరోజు నేను నమ్ముతున్నాను ఒక నూతనమైనటువంటి విషయాలను ఈ వాక్యం ద్వారా మనం వింటామని నేను నమ్మకంతో ఉన్నాను. ఒకసారి యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచన కర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. దేవుడి వాక్యం మన వెనికిలో ఆశీర్వదించిన యొక్క కన్ను మూసుకుందాం, ప్రార్థిద్దాం. దేవుడు ఈ వాక్యం ద్వారా మనందరితో మాట్లాడినట్టుగా, దేవుడు మాట్లాడేవాడు. ఆయన మాట్లాడని రాయి చెట్టు కాదు. ఆయన ఆత్మస్వరూపి, ఎల్లప్పుడూ తన ప్రజలతో మాట్లాడాలని ఆశపడేటువంటి దేవుడు. ఎల్లప్పుడూ దేవుడు తన స్వరాన్ని వినిపించాలని, తన మెల్లని స్వరంతో తన ప్రజలను ముచ్చటించాలని, బలపరచాలని ఆశపడే దేవుడు. దేవుడు మనందరితో మాట్లాడినట్లుగా, తన వాక్యంతో మనతో ముచ్చటించినట్లుగా ప్రార్థిద్దాం. మా చెంత ప్రేమ కృపకు అనుభూతుడైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ మధ్యాహ్న కాల సమయం మీ పరిశుద్ధ మందిరంలో చేరి మేమందరం మేము స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తున్నాం. మీ వాక్యాన్ని ధ్యానించవచ్చుండగా మీ పరిశుద్ధాత్మ మా మీద కుమరించమని వేడుకొనిస్తున్నాం. బోధించే నాకు, ప్రభా, వినేటువంటి నీ ప్రజలకు మీ అద్భుత కార్యం, వాక్యంలో ఉన్న సత్యమును గ్రహించే కృప దయచేయమని వేడుకొనొచ్చు. వినే బుద్ధి గ్రహించే మనస్సును మాకు అనుగ్రహించమని యేసు శక్తిగల నామమును స్తుతించి ప్రార్థించి వేడుకొనొచ్చున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ క్రిస్మస్ అంటేనే ప్రపంచం మొత్తం, ఒక వీధి కాదు, ఒక పల్లె కాదు, ఒక సిటీ కాదు, ఒక దేశం కాదు, ప్రపంచం మొత్తము జరుపుకునేటువంటి ఒక ఉన్నతమైనటువంటి పండగ ఏదంటే మనందరికీ తెలిసింది ఒక క్రిస్మస్ పండగ మాత్రమే. యేసుక్రీస్తు ప్రభు దేవుడు ఈ లోకానికి మానవాళ్ళందరినీ రక్షించడానికి వచ్చినటువంటి ఒక అమోఘమైనటువంటి, అద్భుతమైనటువంటి, దేవుడు తన ప్రేమను తన ప్రజలకు చూపించడానికి దేవుడే మానవ రూపిగా వచ్చినటువంటి రోజు ఏదంటే మనం క్రిస్మస్గా మనం నమ్ముతాం, ఆచరిస్తాం. ఒక్కసారి చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చేద్దామండి. ఏషియన్ డేస్లో మానవులందరికీ ఒక ఆలోచన ఏంటంటే, అసలు దేవుడు ఎలా ఉంటాడు, దేవుడు ఎలా ఉన్నాడు, దేవుడు ఏమై ఉన్నాడు, ఆయన ఉద్దేశం ఏంటి, ఆయన ప్రణాళికలు ఏంటి, ఆయన ఆలోచనలు ఏంటి. మానవాళ్ళందరికీ ఉన్నటువంటి ఒక ఆలోచన, ఒక డౌట్. మేబీ దేవుడు చెట్టుగా ఉండొచ్చేమో, దేవుడు ఒక జంతువు రూపంలో ఉండొచ్చేమో, దేవుడు ఇంకేదైనా ఒక నీటి రూపకంగానో, సూర్యుని రూపంగానో, చంద్ర రూపకంగానో, ఇంకేదో పలు విధాలుగా దేవుడు ఉండుంటాడు అని చెప్పేటువంటి భావనలో చాలామంది ఏం చేశారంటే, వారికి నచ్చిన దేవుణ్ణి, వారికి నచ్చిన రూపాన్ని ఎంచుకొని నిజమైన దేవుణ్ణి స్తుతించడం, ఆరాధించడం, నమ్మడం మాని సృష్టిలో ఉన్నటువంటి వాటిని నమ్మడం, వాటిని పూజించడం మొదలుపెట్టారు. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఒక ఉన్నతమైనటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు. దేవుడు ఈ లోకంలోనికి మనల్ని పంపించడానికి మునుపే, లేదా మనల్ని సృష్టించడానికి మునుపు ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్తాన్ని చేశాడు. సృష్టి మానవుడి కొరకు చేయబడ్డది, మానవుడు సృష్టి కొరకు చేయబడలేదు. ఈ సృష్టి అంతా సృజించబడ్డది దీన్ని అనుభవించడానికి, దీన్ని పాలించడానికి, దీన్ని విస్తరింపజేయడానికి మానవులకు దేవుడిచ్చినటువంటి ఆధిక్యత. చప్పటి కొట్టి దేవుని స్తోత్రం చేద్దామండి. హల్లెలూయా. ఈ దేవుణ్ణి, ఈ సత్యమైనటువంటి దేవుణ్ణి, ఈ నిజమైన దేవుణ్ణి మనిషిని కనుగొనాలి. మానవులకు ఉన్నటువంటి అపోహలు తొలగించాలి. అసమాధానముతో, మత పిచ్చిలో, కుల పిచ్చిలో, జాతి పిచ్చిలో, భాషా పిచ్చిలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని ఆయనే స్వయంగా వచ్చి
దర్శించి మాట్లాడాలి, వారి బాధలు తెలుసుకోవాలి, వారి కష్టాలు ఆయన తెలుసుకోవాలి. మానవులు సతమతమవుతున్న పాపములో చిక్కుకొని బాధపడుచున్నా, లేక దేవుని కోపానికి, దేవుని ఉగ్రతకు గురైనటువంటి ప్రజలను దేవుడే స్వయంగా వచ్చి రక్షించాలనే ఉద్దేశించాడు. ఆయన క్రీస్తుగా ఈ లోకంలో అవతరించాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో మనం గమనించి చూస్తే, ఆమె ఒక కుమారుని కనును, ఆమె ఆయనకు ఏమని పేరు పెట్టును? యేసు అని పేరు పెట్టును. యేసు అను మాటకు భాషాంతరం మనందరికీ తెలిసిన విషయమే. యేసు అను మాటకు అర్థం రక్షకుడు. ఎందుకంటే లైవ్ కూడా కొంతమంది వింటారు కాబట్టి వాళ్ళకు ఇక ముందు చూసే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. యేసుక్రీస్తు ప్రభు లోకానికి రక్షకుడు. ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తిని రక్షించడానికి వచ్చినటువంటి రక్షకుడు. ఒక కులానికో, ఒక మతానికో, ఒక భాషకో, ఒక వర్గానికో, ఒక తెగకో, ఒక రంగుకో సంబంధించిన వాడు యేసుక్రీస్తు ప్రభు కానే కాదు. ఈయన అందరివాడు. ఈయన అందరినీ రక్షించడానికి ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ జాతి అయినా, ఏ దేశమైనా, ఎవరినైనా కూడా రక్షించడానికి ఈ లోకానికి వచ్చింది ఒక్క యేసుక్రీస్తు మాత్రమే. క్రీస్తునందు ప్రియా దేవుని బిడ్డలారా, మనం చదువుకున్నటువంటి వాక్యంలో యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో మనకు కుమారుడు అనుగ్రహింపబడను, ఆయన భుజముల మీద రాజ్యభారమును. దాని మీద నేను ఈరోజు కొంత సమయం వాక్యాన్ని పంచుకుంటాను. యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైతే ఈ లోకానికి వచ్చాడో, మీరు వేరే భావనలో సృష్టిలో ఉన్నటువంటి పలు విషయాలను, కొన్ని థింగ్స్ను మీరు దేవుడిగా భావించి దేవుడికి రావలసిన మహిమను, దేవుడు పొందవలసిన మహిమను మనుషులు ఇతరులకు ఇవ్వడం దేవుడు చూసినప్పుడు, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన చెప్పిన మాట, యేసు అను పేరు ఆయనకు పెట్టబడను. ప్రపంచంలో ఉన్నటువంటి కన్ఫ్యూజన్ అంతా పోయింది. ఇశ్రాయేలు ప్రజలకైతే ఆయన యెహోవా దేవుడిగా ప్రత్యక్షమైతే, యేసు అను మాట మాత్రం ప్రపంచానికి మొత్తం, ఒక జాతికి, వర్గానికి, కులానికి, మతానికి కాదు, నేను అందరికీ దేవుడని చెప్తూ, నేను అందరికీ రక్షకుడు అని చెప్తూ ప్రకటించబడ్డది. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. హల్లెలూయా. ఇది మానవాళి అందరికీ సంబంధించింది. యేసుక్రీస్తు ప్రభు మానవాళి అందరి కొరకు వచ్చాడు. ఈయన అందరివాడు, అందరి కొరకు రక్తం చిందించినవాడు, అందరినీ రక్షించడానికి, వారి వారి పాపములను విడిపించడానికి వచ్చినవాడు యేసుక్రీస్తు ప్రభు. అందుకే యెషయా గ్రంథంలో ఆ మాట ప్రవచనంగా రాయబడ్డది, మనకు కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజముల మీద రాజ్యభారం. ఒకరోజు ఒక తండ్రి చాలా భక్తిపరుడు. ఆయన తన కుమారుణ్ణి టెంపుల్కి తీసుకొని వెళ్ళాడు. అన్నాడు, బాబు దీనికి మొక్కు అని చెప్పాడు. అప్పుడు ఆ బాబు అన్నాడు, ఎందుకు నాన్న, ఎందుకు డాడీ దీనికి మొక్కాలంటే ఇది దేవుడు, మనం దేవుడి దగ్గరికి వెళ్ళి ఏది కోరుకున్న దేవుడు ఏం చేస్తాడు, అనుగ్రహిస్తాడు, ఇస్తాడు అని చెప్పాడు. సరే, ఈయన వాళ్ళ తండ్రి మొక్కాడు, ఈ కుమారుడు కూడా మొక్కాడు. అది ఒక రాయి స్తూపంలో ఉన్నటువంటి, రాయి రూపంలో ఉన్నటువంటి ఒక విగ్రహం. మొక్కారు, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. కొన్ని రోజులు జరిగింది. రాత్రిపూట ఆ బాబు భోజనం చేస్తూ ఉంటే ఆ భోజనంలో చిన్న రాయి వచ్చింది. బాగా గమనించండి. హల్లెలూయా. అప్పుడు ఆడు అనుకున్నాడు, డాడీ 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 నేను చిన్న దేవుని చూశాను అన్నాడు. చిన్న దేవుడా, ఏంట్రా ఏం చెప్తున్నావు అంటే, ఇదో నేను అన్నం తింటా ఉంటే రాయి, చిన్న రాయి కనిపించి, ఆ రోజు నువ్వు మొక్కమని చెప్పావే పెద్ద రాయి, అది పెద్ద దేవుడు, ఇది చిన్నగా కనిపించింది, ఇది చిన్న దేవుడేమో డాడీ అని చెప్పాడు. అప్పుడు వాళ్ళ తండ్రి ఆలోచనలో పడ్డాడు. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుడు సృష్టిలో ఉన్నటువంటి ఏ రూపంలో లేడు, ఆయన ఆత్మ రూపంలో ఉన్నాడు. హల్లెలూయా. మానవుడు గ్రహించలేనటువంటి, మానవుని ఊహలకు అందలేనటువంటి గొప్ప ప్రణాళికతో, గొప్ప ఉద్దేశంతో దేవుడు ప్రపంచాన్ని పాలిస్తున్నాడు. ఆయనను ఆరాధించినా ఆరాధించకపోయినా, ఆయన నమ్మినా నమ్మకపోయినా, అందరినీ ఒకే రీతిగా చూస్తూ, అందరినీ పాలిస్తూ ఈ సృష్టిలో ఉన్న ప్రతి జీవిని పోషిస్తున్నాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి మానవుణ్ణి పాపము నుండి విడిపించడానికి, పాపం నుండి రక్షించడానికి
పరలోక రాజ్యంలోనికి ఆయన తీసుకొని వెళ్ళడానికి, ఈ పాపలోకంలో నుండి విడిపించి ఆయన ఉన్నత రాజ్యానికి తీసుకెళ్ళడానికి యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చాడు. క్రీస్తునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఈవెన్ క్రైస్తవులు కూడా దేవుడు అంటే చాలా వరకు అర్థం కాదు, కొంతమందికి అర్థం కాలే, మనకి ఇంకా కాదు దేవుని ఉద్దేశము, దేవుని ప్రణాళిక. యేసుక్రీస్తు ప్రభుతో తిరిగిన శిష్యులకే యేసుక్రీస్తు ప్రభు హృదయం అర్థం కాల, యేసుక్రీస్తు ప్రభు ఉద్దేశం అర్థం కాల. ఈరోజు మనము యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం మనం గమనించి చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు ఒక 3 క్వాలిటీస్, 3 విషయాలు మీకు చెప్పి ముగించేస్తా. ఒకటి, ఆయన దేవుని కుమారుడు అని పిలువబడ్డాడు. ఎవరి కుమారుడు చెప్పాలండి? ఎవరి కుమారుడు? దైవ కుమారుడు. ఈజ్ అ సన్ ఆఫ్ గాడ్. జీసస్, యేసుక్రీస్తు ప్రభు ప్రజలందరితో ఏం పిలువబడ్డాడంటే ఆయన దేవుని కుమారుడు అని పిలువబడ్డాడు. ఎందుకు దేవుని కుమారుడు? వై జీసస్ ఈజ్ ద సన్ ఆఫ్ గాడ్? దట్స్ మై క్వశ్చన్. ఈ భూమి మీద ఎవరు లేరా? యేసును మాత్రమే దైవ కుమారుడుగా, నా కుమారుడుగా, ఈయనే నా కుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నానని దేవుడు చెప్పిన మాట ఏదైతుందో, ఎందుకు యేసుక్రీస్తు ప్రభు దైవ కుమారుడు, తండ్రి ఎందుకు ఈయనే నా కుమారుడు, ఈయనే అని వై గాడ్ మెన్షన్ ద జీసస్ ఈజ్ ద బిలవ్డ్ సన్, ఐ ప్లీజ్ ఇన్ హిమ్. ఎందుకు ఆ మాట చెప్పాడంటే దేవుని యొక్క పరిశుద్ధత, దేవుని యొక్క నీతి, దేవుని యొక్క యథార్థత, దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క పవిత్రమైనటువంటి సుగుణాలు, లక్షణాలు నిండుగా కలిగి జన్మించినటువంటి ఒక మానవుడు ఎవరంటే ఒక్క యేసు మాత్రమే. హల్లెలూయా. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చేద్దామండి. యేసుక్రీస్తు వలె పరిశుద్ధంగా పుట్టిన వారు ఎవరు భూమి మీద లేరు. యేసుక్రీస్తు వలె దేవుని యొక్క పవిత్రత కలిగి, దేవుని ఉద్దేశాలు కలిగి, దేవుని ఆలోచనలు కలిగి, దేవుని ప్రణాళికలు కలిగి, నిండైనటువంటి దేవుని సుగుణాలు కలిగి భూమి మీద పుట్టినవాడు ఒక యేసు మాత్రమే తప్ప ఇంకెవరు లేరు. కాబట్టి ఈజ్ ఓన్లీ ద సన్ ఆఫ్ గాడ్, అంతే. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియా దేవుని బిడ్డలు, అందుకే ఆ వాక్యం ఉంది, ఆయన భుజముల మీద ఏం భారం ఉండునో? రాజ్యభారం. ఆ వాక్యం ఎందుకు ఆయన భుజాల మీద రాజ్యభారం ఉండునంటే, యేసుక్రీస్తు ప్రభు ఒక రాజుగా అవతరించాడు. మత్తయి సువార్త 2వ అధ్యాయం అంటాడు, యూదులకు రాజుగా పుట్టినవాడు. యేసుక్రీస్తు జన్మించినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు తమకు రాజుగా పుట్టాడని చెప్పేసి నమ్మారు. అయితే ఈ వాక్యం మనం గమనించి చూస్తే యేసుక్రీస్తు ప్రభు మాత్రమే దేవుని కుమారుడు, ఆయన మాత్రమే. అందుకే మనం చూస్తాం మార్కు సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో మార్కు తన సువార్తను ప్రారంభిస్తూ ఈ మాట అంటాడు, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వంశవళి. లూకాసు వార్త 1వ అధ్యాయం 31, 32 వచనాలు చూస్తే ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. హల్లెలూయా. ఎవరి కుమారుడు? సర్వోన్నతుని కుమారుడు, సన్ ఆఫ్ గాడ్. యేసుక్రీస్తు మాత్రమే సన్ ఆఫ్ గాడ్. కొంతమంది అంటారు యేసుక్రీస్తు ప్రభు దేవుడు కాదండి, యేసుక్రీస్తు ప్రభు కేవలం కుమారుడు. ఎస్, అది కూడా మనం నమ్మచ్చు, పర్ఫెక్ట్ నమ్మచ్చు. తప్పుగా వాళ్ళు అర్థం చేసుకోవచ్చు, కానీ బైబిల్ చాలా గొప్పగా వివరిస్తుంది. మరలా చెప్తున్నాను, దేవుని గుణాలు, దేవుని సుగుణాలు, దేవుని లక్షణాలు, దేవుని ఉద్దేశం, ప్రణాళిక ఒక్క యేసుకు మాత్రమే తెలుసు. యేసుక్రీస్తు ప్రభు దేవుని యొక్క స్వారూప్యంలో ఈ భూమి మీదకి అవతరించాడు. అదే క్రిస్మస్ రోజు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చేద్దామండి. క్రీస్తునందు ప్రియా దేవుని బిడ్డలారా, బైబిల్లో ఎంత అద్భుతమైనటువంటి అర్థాలు. యేసుక్రీస్తు ప్రభుకు మనం కొన్నిసార్లు బుక్స్ కూడా చూస్తాం, 1000 నేమ్స్. యేసుక్రీస్తు ప్రభు 1000 నామాలతో దేవుని స్తుతించడం. ఒక్కొక్క నామం, ఒక్కొక్క పేరు ఒక్కొక్క బలమైనటువంటి అర్థాన్ని, బలమైనటువంటి కార్యాన్ని మానవుల జీవితంలో జరిగించడాన్ని బట్టి ఆయనకు అనేకమైనటువంటి నామాల చేత తన భక్తులైనటువంటి మనం ఆయన ఆరాధిస్తుంటాం. మనం అందరం ఎవరం? యేసుక్రీస్తు భక్తులం. హల్లెలూయా. యూఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. మనం దేవుని ప్రజలం, దేవుని భక్తులం, దేవుని యొక్క విశ్వాసులం. యేసుక్రీస్తు ప్రభుని నమ్మినటువంటి, యేసుక్రీస్తు ప్రభుని ఫాలో అవుతున్నటువంటి ఫాలోవర్స్, శిష్యులం మనం. కాబట్టి ఈ మొదటి మాట ఏదైతుందో, మనకు కుమారుడు అనుగ్రహింపబడినంటే ఆ కుమారుడు
సాధారణమైన కుమారుడు కాదు, ఏదో తల్లిదండ్రులకు కలిగిన కుమారుడు కాదు. ఈయన పరిపూర్ణంగా దైవాత్మ పూర్ణుడు, పరిశుద్ధాత్మ సంపూర్ణుడు, పరిశుద్ధాత్మ ద్వారా జన్మించినటువంటి కుమారుడు కాబట్టి ఈయన మాత్రమే దైవ కుమారుడు. హల్లెలూయా. యేసు మాత్రమే దైవ కుమారుడు. ప్రపంచంలో ప్రతి మానవానికి జీసస్ ఓన్లీ ద సన్ ఆఫ్ గాడ్, అంతే. దేవుడి ఉద్దేశాలు, దేవుడి ప్రణాళిక భూమి మీద ఎవరికి తెలియదు, ఎవరికి అవి దేవుడు బయలుపరచలేదు. ఒక్క యేసు మాత్రమే దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క క్షమాపణను, దేవుని యొక్క కనికరాన్ని ఈ భూమి మీద ఉన్న ప్రజలకంతా పంచుతూ వచ్చాడు. మీరు దేవుడు అంటే వేరువేరుగా భావనలో ఉన్నారు. ఆయన ఆలోచనలు ఇది, ఆయన ప్రణాళికలు ఇది. భూమి మీదకి పంపించిన మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టలేదు. ఆయన మిమ్మల్ని రక్షించడానికి నన్ను పంపించాడు అని యేసు చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభు బోధలో మనం చూస్తాం. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియా దేవుని బిడ్డలారా, రెండో మాట మీకు జ్ఞాపకం చేస్తా. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో మనం గమనించి చూస్తే అక్కడ ఒక అద్భుతమైనటువంటి మాట. దావీదు కుమారుడైన యేసుక్రీస్తు, చదవండి మాట చదవండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం ఏం చెప్తుంది, ఏం రాయబడ్డది? మత్తయి ఏం రాశాడు? అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశవలి. ఎవరి కుమారుడు? దావీదు కుమారుడు. ఎవరి కుమారుడమ్మా? దావీదు కుమారుడు. రెండవది ద సన్ ఆఫ్ డేవిడ్. మొదటిది అయితే పరిపూర్ణమైనటువంటి దేవుని పోలికలతో, దేవుని సుగుణాలతో జన్మిస్తే, ఇదే దైవ కుమారుడు గురించి ఇంకా మత్తయి ఈ విధంగా రాస్తూ వస్తున్నాడు. ఆయన దావీదు కుమారుడు. చూడండి, పైన ఉన్నటువంటి లూకా మాత్రం రాస్తాడు ఆయన దైవ కుమారుడు. మత్తయి రాస్తాడు ఆయన దావీదు కుమారుడు అండి. ఎందుకంటే మత్తయి యూదుడు. యూదులు యేసును కొంతమంది విశ్వసించారు రాజుగా, కొంతమంది విశ్వసించలేకపోయారు. యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చాడు. దేని వాక్యంలో ఉంది? ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చాడు, కానీ వారు ఆయనను అంగీకరించలేదు. ఇప్పుడు ఎన్నోసార్లు వాక్యం చెప్పబడుతుంది, ఎన్నోసార్లు వాక్యం వింటారు, మంచి మంచి ప్రసంగాలు వింటారు, కానీ మనం ఏం చేస్తామంటే చాలా విషయాల్లో దేవుని నమ్మం. మా నాన్న నాతో చెప్తుండేవాడు, మీకంటే వాక్యం నాకే ఎక్కువ తెలుసు అనేవాడు నాతో, మా డాడీ. నేను ఒకరోజు, ఎందుకు నాకంటే మీకే ఎక్కువ వాక్యం ఎందుకు తెలుసు అని చెప్తున్నారంటే, మీరు ఒక అంశాన్ని, ఒక వాక్యాన్ని మీరు ఒక్కరు ఒక ఆలోచనతో బోధిస్తారు. నేనైతే టీవీలో వింటాను, యూట్యూబ్లో వింటాను, ఫేస్బుక్లో వింటాను, ఇన్స్టాగ్రామ్లో వింటాను, ఇతర సభలలో వింటాను, రీల్స్లలో చూస్తాను. ఇలా చూసినటువంటి నేను మీకంటే ఎక్కువ జ్ఞానం నాకే ఉందన్నాడు. నిజమే. మనం కొన్నిసార్లు అనుకుంటాం కదా, పాస్టర్స్ విశ్వాసాలకు వీళ్ళకి ఏ వాక్యం తెలుసు, వీళ్ళకేమో తెలియదు, కాబట్టి ఇష్టం వచ్చినట్టు కొన్నిసార్లు ఏం చేస్తామంటే వాక్యాన్ని బోధిస్తాం. కానీ నిజమైనటువంటి సత్యాన్ని బోధించక కనీసం బైబిల్ చదివేటువంటి ఒక టైం కూడా మనకు ఉండదు. నాకు ఇది చెప్పగానే ఒకటి గుర్తొచ్చింది. ఒక పాస్టర్ గారు విజిట్కి వెళ్ళారు ఒకరింటికి, విశ్వాసింటికి. వెళ్ళిన తర్వాత ఆమెకు పాస్టర్ రాగానే, అయ్యా వెండి పాత్ర, ఏం పాత్రమా? వెండి పాత్రలో మంచి సేమ్యాలు చేసి వేడివేడిగా వెండి స్పూన్ ఇచ్చి, అయ్యగారండి అయ్యగారండి మీ కొరకే మీరు వస్తున్నారని చెప్పేసి చక్కగా మరి మీకు సేమ్యాలు చేసి పెట్టాను. అది కూడా ఏ పాత్ర? వెండి పాత్ర. ఏ పాత్రమ్మా? ఆడవాళ్ళకి ఎక్కువ బంగారము, వెండి, చీరలు అంటే బాగా ఇష్టం కదా, బాగా చెప్పండి. వెండి పాత్ర. ఈ వెండి పాత్ర ఏ స్పూను? వెండి స్పూన్ ఇచ్చేసి ఆయన తిన్నాడు. తినేసిన తర్వాత సరే అమ్మగా బయలుదేరుతానని చెప్పేసి ప్రార్థన చేసి వెళ్ళిపోయాడు. కొన్ని మాసాల తర్వాత మళ్ళీ ఆయన వచ్చాడు. దానికి ముందు ఏం జరిగిందంటే, ఈ ఒక వెండి స్పూన్ కనిపించట్లా. ఏ స్పూన్ కనిపించట్లా? వెండి స్పూన్ కనిపించట్లా. ఈమెకు ఒకటే టెన్షన్ అయిపోయింది, అరే పాస్టర్ గారు వచ్చారు, ఈ పాత్ర ఎప్పుడు తీయలేదు బయటికి, కేవలం పాస్టర్ గారు వచ్చినప్పుడే ఈ వెండి పాత్రలో వెండి స్పూన్ ఇచ్చాను, ఇంకెప్పుడు ఎవరికి ఇవ్వలేదు. కానీ ఆ స్పూన్ ఏమైంది? కనబడట్లా. ఏడపోయింది? పొరపాటున పాస్టర్ని అడుగుదామా? అడగలేము. ఆయన ఏమనుకుంటాడు, ఏందమ్మా మీ ఇంటికి వస్తే నా పేరు దొంగ పేరు పెడతావా అంటాడేమో, అదో భయం. ఎలా 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 అని అలానే కొన్ని మాసాలు జరిగిపోయింది. సరే మళ్ళీ ఒకరోజు పాస్టర్ గారు వచ్చారు ఇంటికి. వచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ అదే వెండి పాత్రలో మంచిగింత కొంచెం ఏదో తినడానికి ఇచ్చేసింది.
అలా తింటుండగా అయ్యగారండి మిమ్మల్ని ఒక విషయం అడగమంటారా, నేను ఒక ఏమనుకోనంటే అంది. చెప్పమ్మా ఏంటి అంటే, లేదు సార్ అది వెండి స్పూను కనిపించట్లేదు, అది ఇక్కడ పోయింది తెలియదు, కొంచెం ప్రార్థన చేయండి. ఏం చేయండి, కొంచెం ప్రార్థన చేయండి దాని కొరకు. ఆయన తర్వాత అవునమ్మా అన్న. సరే అమ్మా నేను ఒక ప్రశ్న ఇస్తాను ఏమనుకుంటాను అంటే, చెప్పండి అయ్యారు, అమ్మ నువ్వు బైబిల్ చదువుతావా, డైలీ బైబిల్ చదువుతావా అని అడిగాను. ఓ ఎందుకు చదవను అయ్యారు, ఉదయకాలం లేవగానే ఫస్ట్ నేను చేసేది ఏం పని, ఫస్ట్ ప్రార్థన చేస్తా, బైబిల్ చదువుతా, నా ఇంటి పనులు మొదలు పెట్టుకుంటా, ప్రతిదినం చదువుతాను కదా అంది. హల్లెలూయా. అవునా, ఒకసారి బైబిల్ తీసుకురాపమ్మా. తీసుకొచ్చేసింది. బైబిల్ ఓపెన్ చేయమ్మా. ఆ బైబిల్లో ఉంది ఏంటిది, ఈ వెండి స్పూన్ ఉంది. అంటే ఏంటిది, ఆ తల్లి ఆ బైబిల్ని తీయలేదు. మాసాలు జరిగినా నెలలు గడిచినా బైబిల్ ముట్టలేదు. కాబట్టి ఆ బైబిల్లో ఉన్న స్పూన్ తనకి కనిపించలేదు. క్రీస్తునందు ప్రియా దేవుని బిడ్డలారా, బైబిల్ చదువుతాం, బైబిల్ బోధిస్తాము, బైబిల్ గురించి వింటాం, కానీ ఇంకా దేవుని గురించి మనకు సరి అయినటువంటి పరిపూర్ణమైనటువంటి పరిపక్వత ఆత్మీయతలో ఇంకా సాధించలేకపోతున్నాం. హల్లెలూయా. ఇక్కడైతే అంటున్నాడు దావీదు కుమారుడు యేసుక్రీస్తు ప్రభు. ఎవరి కుమారుడు? దావీదు కుమారుడు. తండ్రి అయిన దేవుడు దావీదుకు ఒక వాగ్దానం చేశాడు, నీ సింహాసనాన్ని నేను శాశ్వత సింహాసనంగా నేను చేయబోతున్నాను. నీ సింహాసనం అనేక మంది రాజులు వచ్చి పాలన చేస్తారు. ఇదిగో నీ సింహాసనం మీద మై సన్ ఈజ్ గోయింగ్ టు కమ్ అండ్ రూల్ ద వరల్డ్. ఈ ప్రపంచాన్ని నా కుమారుడు రూల్ చేయబోతున్నాడు, నా కుమారుని ఈ భూమి మీదకి రాబోతున్నాడు. ఇదిగో నీ సింహాసనము శాశ్వతమైన ఎవరు కదిలించలేనటువంటి సింహాసనం. చెప్పండి కూడా దేనికి స్తోత్రం చేద్దామండి. హల్లెలూయా. ఈ సృష్టిలో ఉన్న పండ్లు ఎవరిచ్చారు, నీళ్ళు ఎవరిచ్చారు, ఆయిల్ ఎవరిచ్చారు, ఇంధనాలు ఎవరిచ్చారు? అన్నీ దేవుడిచ్చినాయి. దేవుడిచ్చిన వాటిని మనం అమ్ముకుంటున్నాం. పండ్లను అమ్ముకుంటున్నాం, పెట్రోల్ అమ్ముకుంటున్నాం, ఇంధనాలు అమ్ముకుంటున్నాం, గనుల లోడే అమ్ముకుంటున్నాం, బంగారాన్ని అమ్ముకుంటున్నాం, వెండిని అమ్ముకుంటున్నాం. మనం ఇవేమి తయారు చేయలేదు. దేవుడు సృష్టించినప్పుడు ఈ సృష్టిలో దేవుడు ఇవన్నీ పెట్టాడు. వీటిని మనం దోసుకుంటూ దేవుని సంపదను, దేవుని సృష్టిని కొల్లగొడుతూ దేవునికి ఇష్టం లేని పని చేస్తూ దేవుని బాధ పెడుతున్నాం. యేసుక్రీస్తు ప్రభు దావీదు కుమారుడిగా వస్తాడు, తన పరిపాలన చేస్తాడు. నీతియుక్తమైన పాలన, పవిత్రమైన పాలన, శాంతితో కూడిన పాలన. ప్రపంచానికి ఒకే రాజు, ఒకే రాజ్యం, ఆయన మాత్రమే దావీదు కుమారుడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చేద్దామండి. అందుకే ఆయన పేరు దావీదు కుమారుడు అని రాబట్టింది బైబిల్లో. ఈజ్ ఓన్లీ ద సన్ ఆఫ్ డేవిడ్, ఈజ్ ఓన్లీ రూలర్ టు రూల్ ద ఆల్ ద వరల్డ్. సమస్త ప్రపంచాన్ని పాలించే నాయకుడు ఒక్క యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. అందుకే మొత్తం ఈ విధంగా రాస్తున్నాడు, ఆయన దేవుని అనగా ఆయన దావీదు కుమారుడు అని రాస్తున్నాడు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం మనం చదివినప్పుడు ఆయన భుజముల మీద ఏం భారం ఉండును? ఎందుకు రాజ్యభారం అనే మాట రాశారంటే, రాజ్యములో ఉన్న ప్రతి వ్యక్తి యొక్క భారాన్ని మోసే రాజు, ప్రతి మనిషి యొక్క బాధను మోసే రాజు, మనుషుల యొక్క చింతను మోసే రాజు. అందుకే బైబిల్లో ఉంది, నీ భారము యెహోవా మీద. అందుకే మాట్లాడబడేది, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంటుంది. ఒక్క యేసుక్రీస్తు మాత్రమే మనుషులందరికీ వారి యొక్క బాధలను, వారి యొక్క సమస్యలు, వారి యొక్క చింతలు, వారి యొక్క భారాలను మోసేవారే తప్ప ఈ భూమి మీద ఏ రాజు కూడా ఏ మనిషికి సరైన న్యాయం చేయలేడు, వారి భారాలను మోయలేడు. అందుకే బైబిల్లో ఆ మాట రాయబడ్డది, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును. మత్తయి సువార్త 21వ అధ్యాయం 9వ వచనం గమనించి చూసినట్లయితే, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చువాడు స్తుతించబడును. యేసుక్రీస్తు ప్రభు యెరూషలేము ప్రవేశిస్తున్నటువంటి ఆ గడియల్లో ప్రజలందరూ కూడా, ఓ దావీదు కుమారుడికి జయం జయం జయం, ప్రభు పేరిట వచ్చి వాడు స్తుతించబడును గాకని ఆ రోజు ఆరాధించడం మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభు దావీదు కుమారుడు ఏ విధంగా వచ్చాడో, నీ జీవితాన్ని, మన జీవితాన్ని పాలించేవాడు ఒక యేసు మాత్రమే. మన బ్రతుకులను, మన జీవితాలను, మన ఆత్మీయ జీవితాలను, మన కుటుంబ జీవితాలను, మన సంఘ జీవితాన్ని, మన సామాజిక జీవితాన్ని నడిపించే రాజు, పాలించే రాజు, మనల్ని ముందుకు తీసుకెళ్లే రాజు ఒక్క దావీదు కుమారుడే, ఓన్లీ ద సన్ ఆఫ్ డేవిడ్. అందుకే ఆయన భుజాల మీద రాజ్యభారమును రాశారు. సమయం లేదు కాబట్టి
ముందుకెళ్ళిపోదాం. మూడవది లూకాసు సువార్త 19వ అధ్యాయం 10వ వచనం చదువుదామంటే అందరికీ వెన్నున్న రెఫరెన్స్ అది. లూకాసు సువార్త 19వ అధ్యాయం 10వ వచనం గమనించి చూస్తే, నశించిన దానిని వెతికి రక్షించడానికి ఎవరు వచ్చారు? మనుష్య కుమారుడు, ద సన్ ఆఫ్ మ్యాన్. చూడండి, ఇంకా దీని గురించి వివరించే చాలా ఉన్నాయి నా దగ్గర, కానీ మనకు సమయం లేదు. ఒక రాజ్యభారముండును ఆయన భుజాల మీదనే ఒక పెద్ద ప్రసంగం చేయొచ్చు, ఒక నెల రోజులు చెప్పచ్చు దాని మీద. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మూడవది ఆయన మనుష్య కుమారుడు. ఎందుకు మనుష్య కుమారుడు రాయబడ్డది? అయ్యో ఆయన దేవుడు కదా, మా బాధలు ఏం తెలుసండి దేవునికి? మానవులుగా ఈ భూమి మీదకి పంపించాడు, మానవులుగా ఈ భూమి మీద తోసేశాడు. మా కష్టాలు, మా బాధలు, మా కన్నీరు, మా రోగాలు ఆయనకి ఏం తెలుసు అని ఒకవేళ మనుషులు అంటారేమో. దైవకుమారుడు అంటే ఎక్కడో దేవునితో ఉంటాడు. ఇంతకుముందు పాస్టర్ గారు ప్రార్థించినట్టుగా దేవునితో ఉన్న ఆ సమానత్వాన్ని ఏం చేశాడు? విడిచిపెట్టేశాడు. ఎవరి కొరకు వచ్చాడు? మనుషుల కొరకు వచ్చి దాసుని స్వరూపం ఎత్తి. చూడండి, దేవుని స్వరూపాన్ని విడిచిపెట్టాడు, మానవుని రూపిగా మానవ రూపంలో దాసుని స్వరూపం. ఇంకా స్టేజెస్ ఎంత కిందకి, తను తాను రిక్తునిగా, ఇంగ్లీష్లో అయింది హీ మేడ్ హిమ్సెల్ఫ్ నథింగ్. ఏం చేశాడు? తన్ను తానంటే ఏమీ లేనివాడుగా, హిందీలో ఉంది శూన్య, జీరో, ఏమీ లేనివాడుగా ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. అదే మనుష్య కుమారుడు. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేను చెన్నై పట్టణంలో సెంట్ థామస్ మౌంట్కి వెళ్ళాను. అక్కడ ఒక విగ్రహం ఉంది, యేసుక్రీస్తు ప్రభు పడుకున్నటువంటి ఒక విగ్రహం, బెడ్షీట్ కప్పుకొని. నేను వెళ్తూ ఇలా చూసా, అక్కడ ఒక రెఫరెన్స్ ఉంది, నక్కలకు బొరియలుండెను, ఆకాశ పక్షులకు తలవాచుకున్నటకు మనుష్య కుమారుడికి. ఆ వాక్యం పైన చూసి ఆ కింద ఆ విగ్రహం చూసినప్పుడు నేను చాలా హర్ట్ అయిపోయాను. సృష్టికర్తకు ఏం లేదు, సృష్టిని సృజించిన వాడు ఒక అనాదిగా, ఒక ఏమీ లేనివాడిగా, అసలు ఎవరో దీనికి సంబంధమే లేనటువంటి వాడిగా వచ్చి పడుకున్నాడే అని చెప్పేసి చాలా చింత అయిపోయింది. నిజం కదా? క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆ వాక్యం అందుకే అంటాడు, హీ మేడ్ హిమ్సెల్ఫ్ నథింగ్, జీరో, శూన్య. पूरा छोड़ के आ गया जीसस। किसको? हम लोग को बचाने के लिए, సేవ్ करने के लिए आया, మనల్ని అందరినీ కాపాడడానికి వచ్చాడు. అందుకంటున్నాడు ఆయన మనుష్య కుమారుడు. చివరికి ఒక వచనం చూపిస్తా, మత్తయి సువార్త 8:20 అందుకు యేసు నక్కలకు బొరియలను, ఆకాశ పక్షులకు గూళ్ళుండును. యోహాను సువార్త 3:13 మరియు పరలోకం నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడు తప్ప పరలోకమందు ఎక్కిపోయిన వాడు ఎవడును? దేర్ ఈజ్ నో ఎనీ మ్యాన్. పరలోక రాజ్యానికి వెళ్ళిన మనుషుడు భూమి మీద ఎవరు? ఒక్క యేసే మాత్రమే. ఆయన ఎందుకంటే ఆయన మనుష్య కుమారుడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చేద్దామండి. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే ఆ వాక్యంలో ఉంది, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండను, మనకు కుమారుడు అనుగ్రహించబడు. ఈ కొద్ది మాటలు మనందరం వీటిలో ఆశీర్వదించునుగాక. ఒక చిన్న పాట కోరస్ పాడుకొని ముగించుకుందాం. మరి దేవుడు ఇంత అద్భుతమైనటువంటి అవకాశాన్ని మనకు దేవుడిచ్చాడు. దేవునికి ఎంత స్తుతించినా తక్కువే, ఎంత ఆరాధించినా తక్కువే. ఒక 2 చరణాలు మాత్రం పాడి ముగించుకుందాం. తబలా కొట్టు. आवो यीशु देवा, दर्शन दे दो तुम्हारा. आवो यीशु देवा, दर्शन दे दो तुम्हारा. तुम हो जग के जीवन दाता, तुम हो जग के जीवन दाता. ना तो तुम हो जग के जीवन दाता, तुम हो जग के जीवन दाता. सुन लो मेरी पुकार, सुन लो मेरी पुकार.
जग के जीवन दाता, ये जग के जीवन दाता, आवो यीशु देवा, दर्शन दे दो तुम्हारा. చప్పట్లు కొడదాం అందరం. అయిపోయింది, ముగించాము. చప్పట్లు కొట్టాలి, చప్పట్లు కొట్టి దేన్ని స్తుతిస్తాం. యేసు మాత్రమే ఈ జగత్తుకి జీవన్ ప్రదాత, ఈ జగత్తుకి రక్షణ ప్రదాత. యేసుక్రీస్తు ప్రభు మాత్రమే ప్రాణ ప్రదాత. तुम हो जग की रक्षानुदाता, तुम हो जग के रक्षानुदाता, सुन लो मेरी पुकार, सुन लो मेरी पुकार. जग के रक्षानुदाता, गायకులు ఎవరైనా ఉంటే, जग के रक्षानुदाता, ये जग के रक्षानुदाता, आवो यीशु देवा, दर्शन दे दो तुम्हारा. आवो यीशु देवा, दर्शन दे दो तुम्हारा, दर्शन दे दो तुम्हारा. హల్లెలూయా. ప్రార్థించుకుందాం, కళ్ళు మూసుకుందాం ప్రియులారా. ఈ అద్భుతమైన సమయంలో ఈ ఫ్యామిలీ, హైదరాబాద్ ఫ్యామిలీ క్రిస్మస్ సందడి చేయడానికి వచ్చేసినటువంటి వీళ్ళందరిని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభు మాత్రమే దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు మాత్రమే దావీదు కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు మాత్రమే మనుష్య కుమారుడు. అందుకంటున్నాడు, మనకు కుమారుడు అనుగ్రహింపబడ్డాడు, ఆయన భుజాల మీద రాజ్యభారం ఉంది. యేసుక్రీస్తు ప్రభును నీ జీవితంలో దైవ కుమారుడిగా స్వీకరించాలి. యేసుక్రీస్తు ప్రభును నీ జీవితాన్ని, కుటుంబాన్ని, సంఘాన్ని పాలించే రాజుగా నీవు అంగీకరించాలి. యేసుక్రీస్తు ప్రభు మాత్రమే నిన్ను, నన్ను, మనల్ని రక్షించడానికి వచ్చిన మనుష్య కుమారుడు. ఒక్క మనుష్య కుమారుడికే పాపమును క్షమించే అధికారము కలదని మత్తయి సువార్త 2వ అధ్యాయంలో రాయబడ్డట్టుగా ఈ భూమి మీద ఏ మానవుడికి పాపమును క్షమించే అధికారం లేదు, ఒక్క యేసుక్రీస్తు ప్రభుకు మాత్రం తప్ప. అందుకే యేసు అంటున్నాడు, ఐ హావ్ అథారిటీ టు ఫర్గివ్ ఆల్ ద సిన్స్ ఆఫ్ దిస్ వరల్డ్. ప్రపంచంలో ప్రతి పాపాన్ని క్షమించే అధికారము కలిగిన యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. అదే క్రిస్మస్ పండగ. యేసుక్రీస్తు ప్రభు ఏ విధంగా దీనుడిగా వచ్చాడో మొదటి రాకడలో, ఆయన యూదా గోత్రము సింహంగా రెండవ రాకడలో రావచ్చు. ఈ మానవులందరినీ రక్షించడానికి క్రీస్తు వచ్చాడు. నమ్మినవాడు రక్షించబడును, నమ్మని వాడికి శిక్ష విధించబడినని బైబిల్ రాయబడ్డట్టుగా ఈ ప్రార్థనలో పాల్గొన్నవారు, లైవ్ను చూడబోయే బిడ్డలకు దేవుడు తన కృపనిచ్చి ఆశీర్వదించాడు. మా చెంత ప్రేమ, కృప, మా తండ్రి కనికరము కలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభువా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ నమ్మకత్వానికే మీకు వందనాలు. మీ ఘనమైన నామమునకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ విత్తబడిన వాక్యం మా అందరి ఆత్మీయ జీవితంలో ఫలించే కృప దయచేయమని యేసు శక్తి గల నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. థ్యాంక్ యూ వెరీ మచ్.